నేపాల్ టిబెట్ సరిహద్దును ఈ ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం దాటికి టిబెట్లోని జిగాజే నగరంలో 95 మంది చనిపోయినట్లు చైనా ప్రకటించింది. మరో 130 మంది గాయపడినట్లు తెలిపింది. దింగ్రీ కౌంటీలోనూ ఉదయం 9:05 తీవ్రమైన భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ చైనా పర్వత ప్రాంతాల్లో ఈ ఉదయం సంభవించిన బలమైన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. చైనా టింగ్రీ కౌంటీలోని షిజాంగ్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భారత్, అమెరికాలు భూకంప తీవ్రతను 7.1గా పేర్కొన్నాయి. టిబెట్లో పర్వత ప్రాంతంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై 4 నుంచి 5 తీవ్రతతో ఉదయం 7 గంటల నుంచి గంట వ్యవధిలో కనీసం 6 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా అధికారులు తెలిపారు. సెంట్రల్ నేపాల్లోనూ ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. 6:50 భూమి కంపించడంతో కాఠ్మండూ వణికిపోయింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. కాఠ్మండూ సమీప జిల్లాల్లో భూమి కంపించినట్లు పేర్కొన్నాయి. భూటాన్, బంగ్లాదేశ్తో పాటు బెంగాల్, బీహార్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. బీహార్లోని పట్నా, మధుబని, సియోహర్, ముంగర్, సమస్తీపూర్, ముజఫర్పూర్, కటిహార్, దర్భంగా, తూర్పు, పశ్చిమ చంపారన్తో పాటు నేపాల్ సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు బీహార్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు అధికారులు చెప్పారు.